రైట్ మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా మల్లారెడ్డి ఎటువంటి కార్యక్రమాల్లో కూడా పార్టీ కార్యకలాపాల్లో కానివ్వండి ఇతర కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం లేదు. సో తొందరలో ఆయన బీజేపీ తీర్థాన్ని పుచ్చుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా మల్లారెడ్డి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఆయన పార్టీ మారే అవకాశం ఉందంటూ కూడా ఐ న్యూస్ ముందుగానే చెప్పింది. సో మొత్తం మీద తన కోడలు కూడా ఈ మధ్యకాలంలో బీజేపీ పార్టీ ఆఫీసులో చురుగ్గా కనిపిస్తున్నారు. కిషన్ రెడ్డి కానివ్వండి, ధరంపూరి అరవింద్ కానివ్వండి, ఇటు బండి సంజయ్ కానివ్వండి, తదితర వారిని కూడా ముఖ్యమైనటువంటి నాయకుల్ని కూడా ఆమె కలవడం జరిగింది. సో అక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్నలో భాగంగా చూసుకున్నట్టయితే ఆమె ఎప్పుడు కూడా పార్టీ మారే అవకాశం లేదు, అలాగే పార్టీలో పాల్గొనే అవకాశం లేదని చెప్పడం జరిగింది. బట్ ఇటు మల్లారెడ్డి ఒక సీనియర్ నాయకుడు అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల్లో ఒకరు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటు దీనికి సంబంధించి కూడా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన తొందరలో కూడా పార్టీ మారే అవకాశం ఉందన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ఇది తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించే అంశం అని చూసుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక గట్టి దెబ్బగా మారే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి? గులాబీ పార్టీలో మరో వికెట్ పడనుందా? మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కారు దిగేందుకు సిద్ధమవుతున్నారా అంటే కొంతకాలంగా వినిపిస్తున్న ప్రచారానికి ఆయన తాజా వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయని చెప్పొచ్చు. తాను పార్టీ మారినా తనను మర్చిపోవద్దంటూ క్యాడర్ని ఉద్దేశించి చేసేటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చకైతే దారితీశాయి. అయితే అంతకు ముందే మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని కూడా ఐ న్యూస్ ముందే చెప్పింది. ఇప్పుడు తాజా పరిణామాలు అదే దిశగా కూడా సంకేతాలు ఇస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఓ కార్యకర్త మల్లారెడ్డి అనుచరుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి మల్లారెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి కూడా ఆయన భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. నేను ఏ పార్టీలో ఉన్నా నన్ను మర్చిపోవద్దంటూ కూడా క్యాడర్ను కోరడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పొచ్చు. అంటే ఈ వ్యాఖ్యలతో ఆయన త్వరలోనే పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోబోతున్నారనేటువంటి ఊహాగానాలు మరింత బలపడ్డాయని కూడా చెప్పొచ్చు. మల్లారెడ్డి బీజేపీ చేరనున్నారనేటువంటి ప్రచారం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా అవుతుంది. అయితే అంతకు ముందుకు మల్లారెడ్డి కోడలు ఒక్క నిమిషం అసలు మల్లారెడ్డికి సంబంధించి కూడా ఏం వ్యాఖ్యలు చేస్తాడో మనం చూద్దాం ఒకసారి. నవీన్ బాబు సింపుల్ మర్చిపోతుంది. నేను బీఆర్ఎస్ కు దూరం నవీన్ బాబు సింపుల్ మర్చిపోతుంది. నేను బీఆర్ఎస్ కు దూరం. రైట్ కిరణ్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది, నేను పార్టీ మారినా కూడా నన్ను మర్చిపోవద్దంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదొక్క మాట చాలు బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చిందని అనుకోవచ్చు. రైట్ కిరణ్, ఇదే వీడియో ఇప్పుడు సంబంధించి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇది బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బగా పడే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా కొంతకాలంగా కూడా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ అవకాశాలపై కూడా దృష్టి సారించినట్టు కొంతకాలంగా కూడా చర్చ జరుగుతుంది. అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనేటువంటి ప్రచారం జరిగింది. డికే శివకుమార్ ని కలిసినట్టు కూడా వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ అది కుదరలేదు. ఆ తర్వాత బీజేపీ గూటికి వెళ్తారనేటువంటి ప్రచారం జరిగింది. ఐ న్యూస్ కూడా ఆయన బీజేపీకి వెళ్తారనేటువంటి విషయాన్ని కూడా పదే చెప్పింది. ఆ తర్వాత కూడా మల్లారెడ్డి కోడలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ అగ్రనేతలతో ఆమె టచ్ లో ఉంటున్నారనేటువంటి విషయాన్ని చెప్పింది. కానీ ఇప్పుడు నిజంగా బీజేపీకి వెళ్తున్నారనేటువంటి సంకేతాన్ని ఇప్పుడు సాక్షాత్తు మల్లారెడ్డి చెప్పడం కూడా ఇప్పుడు పొలిటికల్ గా హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పొచ్చు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతగా మాస్ ఫాలోయింగ్ గా కలిగినటువంటి నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. మేడ్చల్ జిల్లా రాజకీయ సమీకరణలపై కూడా ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. మరి మల్లారెడ్డి నిజంగానే కారు దిగుతున్నారా, బీజేపీ కండువా కప్పుకుంటున్నారా, లేదా రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈయన సంకేతాలు ఇస్తున్నారా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. మొత్తానికైతే ఒక కార్యకర్త తను అనుచరుడు బర్త్డే వేడుకల్లో ఆయన ఓపెన్ అయినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది.
అంటే తాను ఇండైరెక్ట్ గా కూడా కారు పార్టీని వీడుతున్నట్టు బీజేపీలో చేరుతున్నానని చెప్పకపోయినప్పటికీ కూడా సంకేతాలు మాత్రం ఆయన బీజేపీకి వెళ్తున్నారనేటువంటి సంకేతాలు మాత్రం ఇచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికైతే తెలంగాణ రాజకీయాల్లో మరొక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక నేతగా ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆయన చాలా కీలకంగా పనిచేశారు. ఆయన మాస్ లీడర్ గా కూడా ఆయనకు పేరుంది. పాలమ్మినా పూలమ్మినా కష్టపడి పైకొచ్చినా అంటూ కూడా తరచూ సోషల్ మీడియాలో కనపడేటువంటి ప్రస్తుతం ఇప్పటికే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా అన్నటువంటి చందంగా మారింది. అట్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా రోజుకో చర్చ తీయందే వారి యొక్క మనుగడ లేదంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అంటున్నటువంటి మాట. సో ఇదే టైంలో ఇంత రసవత్తర రాజకీయాల టైంలో బీఆర్ఎస్ పార్టీకి మల్లారెడ్డి యొక్క పార్టీ విడ్డం పైన ఎంత గట్టిగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ అంటే ఆయనకు బీఆర్ఎస్ పార్టీలో అంటే అగ్రనేతల నుంచి ఏమైనా విభేదాలు ఉన్నాయా, లేదంటే ఆయనకు పార్టీ అంటే ముందు భవిష్యత్తు అంటే బీఆర్ఎస్ పార్టీకి ముందు భవిష్యత్తు లేదనేటువంటి ఒక అపోహతో ఆయన ఉన్నారో తెలియదు కానీ ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఓ విధంగా చెప్పాలంటే కారు పార్టీకి మల్లారెడ్డి లాంటి నాయకుడిని కోల్పోవడం ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఆయన అంతకుముందుకు ఆయన బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బెంగళూరులో కీలక నేతలు డికే శివకుమార్ తో పాటు అక్కడ కర్ణాటక సీఎం ని కూడా కలిసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ మల్లారెడ్డిని చేర్చుకునేందుకు కూడా అయిష్టత చూపినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ముఖ్య నాయకులు ఎవరు కూడా మల్లారెడ్డిని పట్టించుకోవడం లేదని చెప్పేసి ప్రధానంగా వాదన వినిపిస్తా ఉంది. దీని మీద ఎంతవరకు నిజమై ఉండొచ్చు? ఖచ్చితంగా ఇదే చెప్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన వ్యవహారం అయితే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలకైతే కొంత అసహనానికి గురి చేసిందని కూడా మనకు చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే ఉద్దేశంలో భాగంగా ఆయన కర్ణాటక సంబంధించిన కీలక నేతలతో భేటీ కావడం, ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం వంటి పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్దగా ఆయనని పట్టించుకోని పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అగ్రనేతలు కూడా ఆయన్ని పక్కన పెట్టారనేటువంటి చర్చ కూడా సాగుతుంది. అంటే ఈ రోజు ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ సంబంధించి కూడా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి పోయినప్పటికీ కూడా ఈయనకు ఆహ్వానం రాలేదనేటువంటి చర్చ కూడా సాగుతుంది. ఆ నేపథ్యంలోనే ఆ ఇంటెన్షన్ తోనే కార్యకర్త ఫంక్షన్ లో అంటే బర్త్డే ఫంక్షన్ లో ఈ వ్యాఖ్యలు చేశారా, లేదంటే నిజంగా ఆయన పార్టీ బీజేపీలోకి లైన్ క్లియర్ అయినటువంటి నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశారా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. మొత్తానికైతే కీలక నాయకుడు అంటే బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా మాస్ లీడర్ గా ఎదిగినటువంటి మల్లారెడ్డి కీలక స్టెప్ తీసుకోబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. నిజంగా ఆయన బీజేపీలోకి వెళ్తారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోని నేపథ్యంలో ఎంత పెద్ద లీడర్ దీనికి సంబంధించి ఒక మంత్రిగా పనిచేసినటువంటి ఆయన ఒక విధంగా చూసుకుంటే ఆయన టీడీపీ నుండి కూడా చాలా రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి, ఇటు బీఆర్ఎస్ హయాంలో కూడా 2 సార్లు కూడా సంబంధించి కూడా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. సో ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఒక నాయకుడు వెళ్ళిపోతే కనుక కేసీఆర్ కానీ ఇటు కేటీఆర్ కానీ బుజ్జగింపుల పర్వం కొనసాగించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అసలు ఆ పర్వాన్ని ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా, లేదంటే లైట్ తీసుకునే అవకాశం ఉందా? కానీ సీన్ చూస్తుంటే మాత్రం మల్లారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ లైట్ తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే మల్లారెడ్డి కన్నా అలాంటి సీనియర్ నాయకుల్ని ఏ పార్టీ వదులుకోదు. కానీ ఆయన పక్క చూపులు చూడడం, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు పార్టీ పవర్ అనుభవించడం, ఆ తర్వాత పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పక్క చూపులు చూడడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతానని డికే శివకుమార్ తో కలవడం వంటి పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలకు
కోపం తెప్పించినట్టు కూడా మనకు అప్పట్లో వార్తలు వచ్చాయి. నిజంగానే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే మల్లారెడ్డిని పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, పార్టీ వ్యవహారాలకు చాలా దూరం పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఆయన కలత చెందినటువంటి అంటే ఏ కార్యక్రమానికి సంబంధించి ఉదాహరణకి ఈ రోజు కన్నపల్లి పంప్ హౌస్ సంబంధించిన కార్యక్రమానికి కూడా మల్లారెడ్డికి ఆహ్వానం రాలేనట్టుగా తెలుస్తా ఉంది. ఆ కార్యక్రమానికి మాజీ మంత్రులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు హాజరైనప్పటికీ కూడా ఒక మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తనకు ఆహ్వానం రాలేదనేటువంటి ఒక ఇంటెన్షన్ అయితే ఆయనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు తన అనుచరుడు బర్త్డే ఫంక్షన్ లో కూడా ఓపెన్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే అక్కడ బర్త్డే ఫంక్షన్ సంబంధించి కేక్ కటింగ్ చేసేటువంటి క్రమంలో అక్కడ వీడియో తీస్తున్నటువంటి క్రమంలో నిజంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఈ వ్యాఖ్యలు బయటికి రావనేటువంటి ఉద్దేశంతోనే ఆయన వ్యవహరించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ తర్వాత ఈ వీడియో బయటికి రావడం కూడా ఒక కలకలం రేపుతా ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. నిజంగానే ఆయనకు పార్టీ వీడే ఇంటెన్షన్ తోనే ఈ వ్యాఖ్యలు చేశారా లేకుంటే సహజంగా మాట్లాడినటువంటి ఒకవేళ ఇతను బీజేపీలో చేరితే కనుక బీజేపీ పార్టీకి ఎంతవరకు లాభం చేకూరే అవకాశం ఉంది? ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయనకు సరైనటువంటి సముచిత స్థానం లభించలేదని చెప్పేసి కూడా చాలా మటుకు కూడా వాదనలు ఉన్నాయి. సో ఆయన ఎప్పుడో ఒకప్పుడు దీనికి సంబంధించి కొన్ని సందర్భాల్లో కూడా ఆ అక్కస్ను వెలుగెక్కారు. సో ఒకవేళ బీజేపీ పార్టీలో కనుక మల్లారెడ్డి పోతే కనుక ఆయనకు సముచిత స్థానం దక్కే అవకాశం ఉందా? కేవలం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సీట్తోనే కేటాయించే అవకాశం ఉందని అనుకోవచ్చా? నిజంగా బీజేపీకి మల్లారెడ్డి చేరిక లాభ నష్టాలు అటు ఉంచితే నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఒకంత భిక్షాకనే కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మల్లారెడ్డి నిజంగా బీజేపీకి వెళ్తారని కిరణ్ ఒక్క నిమిషం మరి మనం మళ్ళొకసారి కూడా మల్లారెడ్డి ఏం వ్యాఖ్యలు చేశాడు అసలు ఆ వీడియోలో ఏముందో ఒకసారి విందాం. నవీన్ బాబు సింపుల్ నన్ను మర్చిపోతుంది. నేను టీఆర్ఎస్ కు దూరం అయినా నన్ను మర్చిపోతుంది. రైట్ కిరణ్